ప్రారంభాలు వర్సెస్ ఆనవాళ్లుగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరగని అభివృద్ధి సంక్షేమాన్ని ఏడాదిలోనే చేసి చూపించామని చెబుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ముందు చూపుతో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల్ని పనులనే రేవంత్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. తాజాగా నల్గొండ పర్యటనలో సీఎం రేవంత్ ప్రారంభించిన ప్రాజెక్టులపై రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఏడాది పాలనను ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయోత్సవాల పేరుతో ప్రజల ముందు ఉంచుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే నాడు కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపు దార్శనికతతో చేపట్టిన ప్రాజెక్టులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం కాంగ్రెస్ తరం కాదని కౌంటర్ ఇస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హయాంలో చేపట్టినవే అని చెప్తోంది గులాబీ పార్టీ. నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల పరిధిలో చేపట్టిన ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వాయర్ దగ్గర గంగమ్మకు సారె సమర్పించి మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి. ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా మిగులు జలాల ఆధారంగా ఈ ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 107 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. 699 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ 2007 సెప్టెంబర్ 4వ తేదీ నాటికి సీఎం వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నుండి పానగల్ ఉదయ సముద్రానికి వచ్చే కృష్ణా జలాలను బ్రాహ్మణ వల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఈ ప్రాజెక్ట్ 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిధులను కేటాయించిందని చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులు గానీ, కేటాయించిన నిధులు గానీ లేవని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. భూసేకరణ, కాల్వల తవ్వకం పూర్తి కాకుండానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్టు భ్రమింపజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శిస్తున్నారు కారు పార్టీ నేతలు. అయితే గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే బ్రాహ్మణ వల్లెంలో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, మరో 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని చెప్తోంది ప్రభుత్వం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యుత్ డిమాండ్లు తీర్చేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. 30,000 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన పనులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే 90% మేరకే పూర్తయ్యాయని, కానీ వాటిని రేవంత్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్జీటీ క్లియరెన్స్ తీసుకోవడంతో పాటు ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన నల్గొండ మెడికల్ కాలేజ్ ఘనత కూడా గత కేసీఆర్ ప్రభుత్వాంది అని చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు 2019వ సంవత్సరంలోనే వైద్య తరగతులను ప్రారంభించామని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వైద్య కళాశాలలకు శాశ్వత భవనం ఉండాలన్న ఉద్దేశంతో 2022లోనే 114 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆ నిర్మాణాన్నే శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ప్రారంభించనున్న టీ-ఫైబర్ పై కూడా బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్ ను కార్నర్ చేస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-ఫైబర్ ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, 90% ప్రాజెక్ట్ పనులు తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చేసిన సంతకాన్ని చెరపలేరని స్పష్టం చేస్తున్నారు.